నెగ్గాడు, కానీ నేను పెట్టిన పరీక్షలో కాదు, జీవితం పెట్టిన పరీక్షలో. మనుషులందరూ ఆ మధులాగే పూజల్లోనూ విగ్రహాల్లోనూ మాత్రమే ఉందనుకుంటారు, కానీ వాళ్ళు అన్నం పెట్టే చేతిలోనూ సాయం చేయాలి అని అనుకునే మనసులోనే ఉంటుందని గ్రహించడం లేదు. 9 రోజుల్లో తను తెలుసుకున్నది, గ్రహించింది 10వ రోజు అమలు చేశాడు, మార్పు చెందాడు. ఎంతకంటే గొప్ప విజయం ఇంకేముంది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆడంబరాలు, ఆర్భాటాలు దేవుడు ఎప్పుడు చూడను కాదు. సాంప్రదాయంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకుంటే చాలు. మట్టి బొమ్మతో పూజించమని చెప్పే మన సాంప్రదాయానికి మేడలు కట్టే అంత సొమ్మెందుకు? ఒక పూట నింపే ప్రసాదానికి పాటెందుకు? దేవుడి కోసం ఏది త్యాగం చేయక్కర్లేదు, ఏవేవో యాగాలు చేయక్కర్లేదు. తను పెరిగే విగ్రహాల అడుగుల్లో కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఉంటాడు అన్నదే ఈ కథ యొక్క